హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇదిగోండి, ఈరోజు మేము మన జగదాంబ దగ్గర ఉన్న అంతోనివారి చర్చ్కి అయితే వచ్చాం. అదే అండి బిషప్ హౌస్కి. ఈరోజు అంతోనివారి పండుగ అనమాట. అలా నాన్న కూడా ఊరు నుంచి వచ్చాడు. చర్చ్కి వెళ్దామని నాన్నని తీసుకుంటూ నేను బుడ్డోడు బయలుదేరి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే ఫస్ట్ పూజ అయిపోయింది, 7 గంటలది. ఇదిగోండి ఫాదర్స్వి వీళ్ళవి ఇలా ఫ్లెక్సీస్ అవన్నీ పెట్టారనమాట. ఇప్పుడు మేము వెళ్తున్నది ఇంగ్లీష్ పూజ అవుతుందన్నమాట. దానికైనా వెళ్దామని మేము వెళ్ళాము. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది, చూసారా? నీట్గా ఈ గ్రీన్ కలర్ లేయర్ లాగా భలే ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. ఈ పువ్వులు, ఈ పచ్చని మొక్కలు చల్లగా హాయిగా ఉంది. ఇక్కడైతే ఈ పక్షుల సౌండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి మేము అలా ముందుకు వెళ్ళిపోయాము. ఇదిగోండి చర్చ్ లోనికి వెళ్ళామన్నమాట. మొత్తం ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. ఇదిగోండి చూసారా, అంతోనివారి బొమ్మ ఇక్కడ ఉంది, ఇలాగా డెకరేట్ చేశారు మొత్తం. ఇక్కడైతే ఈ వీడియో అవన్నీ తీస్తున్నారు ఒక అన్నయ్య. ఇదిగోండి ఇది ఇంగ్లీష్ పూజ అనమాట. దీనికోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఫాదర్ గారు రాలేదు, సాంగ్స్ పాడుతున్నారు. మా బుడ్డోడైతే ఏంటి డెకరేషను ఇవన్నీ దీర్ఘంగా చూస్తున్నాడు. ఇదిగోండి అంటే పూజ కోసమని రెడీగా ముందు ఇక్కడ పెట్టేసుకున్నారు. దివ్యాస ప్రసాదం, ద్రాక్షారసం అన్నీ ఇక్కడ పెట్టేసుకొని రెడీగా ఉన్నారు. చూసారా, నేనైతే దగ్గర నుండి చూశాను ఈరోజే. ఎప్పుడు పూజ అయినా మనం కొంచెం దూరంగా కూర్చుంటాం కదా, ఇక్కడ రెడీగా పెట్టారు. ఆ టైంలో అక్కడ ఎవరూ లేరు. నేను దీన్ని జస్ట్ చిన్న వీడియో తీసుకుందామని ఆ దగ్గరికి వెళ్ళాను. ఇదిగోండి మా పొట్టోడు చూసారా, అక్కడి నుంచి ఎలా పైకి చూస్తున్నాడో వెనక్కి నడుచుకుంటూ. మొత్తం అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే అలా ఉంది. ఇదిగోండి చూడండి, పెయింటింగ్స్ అన్నీ వేశారు, చాలా లుక్ ఉందన్నమాట. లైట్ సెట్టింగ్స్ మధ్య చాలా బాగుంది, భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇది ఈవినింగ్ 6:30కి పూజ స్టార్ట్ చేశారనమాట. మేము అప్పుడు కూడా వెళ్ళాం. ఇదిగోండి లైట్ సెట్టింగ్స్ మధ్య చర్చ్ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, బెలూన్స్తో ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట. బయటే పెట్టారు పూజ, చాలామంది వస్తారు కదా, అందుకనే బయటనే చైర్స్ అవన్నీ వేసి ఇలా గ్రాండ్గా పెట్టారు. చాలా బాగుంది. చూసారా, చాలామంది వచ్చారైతే జనాలు, అస్సలు ఖాళీ లేదు. కొంతమంది నిల్చొని, కొంతమంది కూర్చొని, అలాగా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. నిజంగా అర్ధరాత్రి పూజకి క్రిస్మస్కి వస్తారు కదా, అలా వచ్చారు. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది, భలే ఉన్నారు కదా, చుట్టూ బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా జరిగింది ఏంటండి, రండి.
చూసారా మొత్తం అయితే అలా రెడీ అయి ఉంది. ఇక్కడైతే భోజనాలు అన్నీ అరేంజ్ చేశారు. నేను ఒకసారి వీడియో తీసుకుందామని వెళ్ళాను. అంటే భోజనాలు అంటే అందరికీ కాదు, ఓన్లీ ఫాదర్స్కి, మరీదళం వాళ్ళకి అలాగా వాళ్ళకే అనమాట. ఇదిగోండి ఇలా పెట్టారు మొత్తం. మీకు ఐటమ్స్ అన్నీ ఒకసారి చూపిద్దామని నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఏమేమి వండారో ఏంటండి ఒకసారి మీరు కూడా చూడండి రండి. చూసారా ఫస్ట్ స్టార్టింగే పచ్చడి అవన్నీ పెట్టారు, సాల్ట్ పచ్చడిలో పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ బకెట్తో పెరుగు పెట్టారు, అది రసం అన్నమాట. ఆ అంకుల్ నేను చూపించమంటే చూపిస్తున్నారు. ఇది సాంబారు, భలే ఉన్నాయి కదా, రాగి పాత్రలతో బాగా కనిపిస్తుంది. ఇదిగోండి చూసారా, ఇదైతే ఈ అంకుల్ కొంచెం కష్టంగా ఉన్నా మన కోసం అయితే తీసి చూపిస్తున్నారు. ఇది రైస్ చూడండి, ఇదిగోండి ఇది ఒక ఫ్రై కర్రీ అనమాట. చూసారా ఇలాగ ఈ పక్కనే ఇది చూస్తే ఒకసారి చూడండి, ఇదిగోండి పన్నీర్ కూర. చూడడానికి భలే ఉంది, మన టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నాన్ వెజ్ ఐటెం దగ్గరికి వచ్చేసాం. చేపల వేపుడు, చికెన్ కర్రీ చూసారా, చూస్తుంటేనే భలే ఉంది. ఇంకా కచంబరు, నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ ఐటెం అయితే వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, నెక్స్ట్ పుల్కా, నెక్స్ట్ ఆనియన్స్, క్యారెట్, కీరా దోశ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేశారనమాట. నైట్ టైం ఫుడ్ తిన్న వాళ్ళ కోసం అయితే ఫ్రూట్స్ పెట్టారు. అవి వాటర్ మెలన్, పపాయ, గ్రేప్స్, పైనాపిల్ చాలా బాగున్నాయి. ఇదిగోండి ఐటమ్స్ అయితే భలే ఉన్నాయి. చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.